స్వామ్యం అంటే ప్రజల భాగస్వామ్యం, కోట్లాది మంది ప్రజలకు సంబంధించినటువంటి అంశం, వాళ్ళతో ముడిపడి ఉన్నటువంటి అంశం, వాళ్లే కీలకమైనటువంటి అంశం. వాళ్ళ వ్యవహారంలో ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. వాళ్ళని కన్విన్స్ చేయాలి, కన్ఫ్యూజ్ చేయకూడదు, స్పష్టతనివ్వాలి. కన్విన్స్ కావచ్చు, కాకపోవచ్చు. ఇప్పటికిప్పుడు ఎవడో ప్రభుత్వాన్ని కోల్చలేడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 50 ఏళ్లకే పెన్షన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి ఎప్పటి నుంచి ఇస్తారు? అట్లాగే మహిళలకి 1500 రూపాయలు 18 దాటి 59 ఏళ్ల వరకు ఎప్పటి నుంచి ఇస్తారు? సరే, ఇవి పక్కన పెడదాం. ప్రస్తుతానికి తల్లికి వందనం, అమ్మ ఒడికి తల్లికి వందనం, అది ఈ ఏడాది ఇవ్వకపోతే సాధారణంగా ఏంటంటే ఈ ప్రోగ్రాం ఉంది కదా అని చెప్పేసి ప్రైవేట్ స్కూల్ వాళ్ళు 1000-2000 రూపాయలకో చేర్చేసుకుంటారు. కార్పొరేట్ స్కూల్ కాదు, ప్రైవేట్ స్కూల్స్ వేరు, కార్పొరేట్ స్కూల్స్ వేరు, గవర్నమెంట్ స్కూల్స్ వేరు. గవర్నమెంట్ స్కూళ్ళలో తమ బిడ్డలను చదివించడం ఇష్టం లేక ప్రైవేట్ స్కూళ్ళలో చేర్పించిన వాళ్ళే బోల్డ్ అంతమంది. పనిపిల్లల తల్లిదండ్రులు, అదే పనిపిల్లలే వాళ్ళ పిల్లల్ని, పనివాళ్ళు తమ బిడ్డల్ని, కూలీలు తమ బిడ్డల్ని, అంటే ఆర్థికంగా నెలకి ఒక 5,000 నుంచి 10,000 సంపాదించుకునేటటువంటి కూలి పనులు చేసుకునేటటువంటి వాళ్ళు, ఇతరత్ర పనులు చేసుకునేవాళ్ళు తమ బిడ్డల్ని గవర్నమెంట్ స్కూల్ అంటే ఒక విరక్తి కారణంగా వాళ్ళు ఎందుకనో తెలియదు కానీ తీసుకొచ్చి ప్రైవేట్ స్కూళ్ళల్లో చేర్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్లో ఏమనేవాళ్ళు, ఈ అమ్మ తల్లికి వందనం, ఇప్పుడు తల్లికి వందనం అని పేరు మార్చి అమ్మఒడి డబ్బులు వస్తాయి కదా, అది వేసేస్తామని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అది వేయట్లేదు. ఇవాళ ఏమైపోతుంది, ఆ స్కూల్ పొమ్మంటున్నాయి, వాళ్ళని తీసుకెళ్ళి పొమ్మంటున్నాయి, లేదా డబ్బులు కట్టమంటున్నాయి. ఇది అసలు ఇస్తారా లేదా వచ్చే ఏడాది అన్నది అప్పుడు చెప్పినటువంటి. ఇప్పుడు వాళ్ళ బ్రతికేమైపోతుంది. కాబట్టి ఎప్పుడు ఇస్తారు? పోనీ జవాబుదారీతనం కావాలి కదా. నెంబర్ 1, ఒకవేళ వచ్చే ఏడాది ఇస్తారంటే ఎంతమంది పిల్లలకైనా ఇస్తానని చెప్పినప్పుడు ఒక్కళ్ళకి కూడా ఇవ్వకపోతే ఎట్లాగా? ఇది వాళ్ళకి రోడ్డును పడేసినట్టు. రెండవ పాయింట్ వచ్చేటప్పటికి తాజాగా పెన్షన్లు తగ్గించేస్తామంటున్నారు. ఇంతకుముందు కూడా పెన్షన్లు వాళ్ళు తగ్గించబోతే 1,00,000 మందికో 50,000 మందికో తగ్గిస్తే రచ్చరచ్చ చేసాం. ఇప్పటిదాకా ఉన్నది ఎందుకు తీసేస్తున్నారు? ఇప్పుడు అనర్హులు తీసేస్తామని చెప్పి వాళ్ళ మీద ఏదో ఒక ఆరోపణ చేస్తే ఎస్, వాళ్ళు అనర్హులే. ఎంతమంది అనర్హులు ఉన్నారు నేను చెప్తున్నా. 85 లక్షల మందికి మాత్రమే కేంద్రం రేషన్ కార్డు ఓకే అంటే 1,47,00,000కి ఇచ్చారు. అంటే దాదాపుగా 60 లక్షల మంది. అందరిని అనర్హులుగా తీసేస్తారా? స్పష్టత ఇవ్వండి. పెన్షన్ ఉన్నట్టుండి నీకు రేపు రాదు అంటే వాళ్ళ బ్రతికేంటి? తాజాగా నెంబర్ 2 అది అవుతుంది. నెంబర్ 3 వచ్చేటప్పటికి ఇప్పుడు ఎదురవుతున్నటువంటిది మరొక సమస్య, ఆరోగ్యశ్రీ గురించి పెమ్మసాని గారు మాట్లాడిన తర్వాత చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బట్ అధికారికంగా వచ్చి వివరణ ఇవ్వరే ఎవరు ఇది అనేది. ఈలో పేపర్లోనే దాని బదులు ఇన్సూరెన్స్ అంట, అదంట, ఇదంట అని చెప్పి తెలుగుదేశం అనుకూల పత్రికలోనే వస్తుంది. ఎలా ప్రజలకి ఎవరు జవాబుదారీతనం? ఇదిగో ఈ ఉద్దేశంతో ప్రారంభించాం, ఈ ఉద్దేశంతో చేస్తున్నాం, ఇది చేస్తాం, కన్విన్స్ చెయ్యాలి కదా పబ్లిక్ని. ఏటు సమాధానం చెప్పకపోతే ఎట్లాగా ఆలోచించాల్సి ఉంది.